అందరికీ ప్రభువైన యేసు పేరట వందనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. గమనించండి, ద్రాక్షవల్లిని నేను అన్నాడు, తీగలు మీరు అన్నాడు. అంటే మనము ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అన్నాడు. ఫలించును అంటే బాగా వర్ధిల్లుతాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నేటి కాలంలో ఉన్న సభ్యులు దేవునితో వేరుగా ఉండి బతకాలని కోరుకుంటారు. మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో వేరుగా ఉండి బతకాలనుకుంటారు. ఎప్పుడైతే నీ రక్షకుడైన క్రీస్తుతో వేరుగా ఉండాలని ఆలోచన చేస్తావో అప్పుడే నీ ఆత్మీయ జీవితం బలహీనం అవుతుంది. నువ్వు ఎప్పటికీ డెవలప్మెంట్ అవ్వవు, అనింపాజం, అభివృద్ధి అనేది జరగదు. క్రీస్తుతో ఉంటున్నానని చెప్పుకొని క్రీస్తుకు వేరైపోయినాడు ఎప్పుడు అభివృద్ధి అవ్వడు. వాడు బతుకంత ఎలా ఉంటుందంటే ఏ పూటకి ఆ పూటకే కాదు తప్ప జీవితంలో దేవుని అద్భుత కార్యములు కానీ ఆశ్చర్య కార్యాలు కానీ దేవుడిచ్చిన అభివృద్ధి ఏదైతే ఉంటుందో ఇటు ఆత్మీయంగానూ ఆర్థికంగాను ఈ రెండు చూడలేదు. అదేదో ఒక డైలాగ్ ఉంటుంది, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే వైకుల్లో కొనసాగుతాడు తప్ప వాడిది డైరెక్ట్గా ప్రభు చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఉదాహరణకి మన ఇంట్లో ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్, పెద్ద టీవీ, కూలర్లో ఫ్యాన్లు ఎన్ని ఉన్నా సరే, స్విచ్ బోర్డు ఉన్నా సరే, ఆ స్విచ్ బోర్డుకి ఏమి ఉండాలి? కరెంట్ ఉండాలి. ఆ కరెంట్ అనేది లేకపోతే నువ్వు ఎన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఇంట్లో ఉపకరణ వస్తువులు కొనుక్కున్నా అది దేనికి ఉపయోగపడదు. దేవుడు కరెంట్ లాంటిది. ఆ కరెంట్ అనేది ఆ స్విచ్కి అటాచ్మెంట్ ఉంటే ఈ ప్లగ్ పెడితే అవన్నీ ఉపయోగపడితే మనం ఆపాదిస్తాం. దేవుడు అలాంటి కరెంట్ లాంటి అనమాట. మనం అందుకే మనము దేవుని ఇంట్లో ఉండాలని చూడాలి తప్ప వేరైపోయిన దేవుడిని కడతారని ఆలోచించుకోండి. ఈరోజు చాలామంది దేవునికి వేరే ఆలోచిస్తుంటారు, సొంత నిర్ణయాలు తీసుకుంటారు, సొంత ఆలోచన చేస్తారు. నేనేం చేసినా దేవుడు చూస్తున్నాడు, నాకు పోషిస్తాను అనుకుంటాడు. కరెక్టే, దేవుడు ఎవరికే పోషించినప్పుడు ఎంత అంత మరి ఆయన పేరు బతుకుతున్నాడు, నిన్ను పోషించడం మానేస్తాడా? అవునా కదా? రోడ్డు మీద అడుక్కున్నోడికే 3 పనులు తిండి పెడుతున్నప్పుడు, ఆకాశ పక్షులు పైన చేయవు వాడికే తిండి పెడుతున్నప్పుడు, మరి ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నప్పుడు నేను పెట్టడం మానేస్తాను. కానీ ఫలించాలంటే, అభివృద్ధి అవ్వాలంటే క్రీస్తుతో వేరుగా ఉండి ఎవడేం చేయలేడు భూమి మీద. అది అవుతుందే. అలాగే వేరైపోయిన గురించి మనం కొన్ని ఆలోచిద్దాం. ఆదికాండము 11వ అధ్యాయం 1-9 వచనాలు చూద్దాం. ఆదికాండము 11వ అధ్యాయం 1-9 వచనాలు. కొంచెం త్వరగా పేదించాలి. ఆదికాండం 2 పాటలు చెప్తాను. భూమి ఎందంతటా ఒకటి నుండి చదువు. ఒక భాషయు ఒక పలికి ఉండేది. వారికి తూర్పున ప్రయాణమైపోతుండగా సినారు దేశమంతా ఒక మైదానం వారికి కనబడను. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగా కాల్చుకుందాం రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకోలేరు. రాళ్ళ ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి తీలను వాడుకుంటాను.
మరియు మరి మన భూమి అంతటా చదువుకోకుండా ఒక పట్టణం ఆకాశమంట శిఖరం గోపురం పట్టుకొని పేరు సంపాదన మనతో మాట్లాడుతుండగా యెహోవా నరుల చాలు. ఇక్కడ 9 వరకు కూడా చూస్తే దానికి బాబేలు అనే గోపురం కూడా పెట్టారు. 9 వచ్చింది చాలు. అంటే దానికి ఇదంతా ఇక్కడ ఎక్కడికి వచ్చింది ఇది సమాచారం అంటే జలప్రళయం వచ్చింది. జలప్రళయంలో నోవహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు, నీతిమంతుల్ని. వాళ్ళు దేవునితో ఉన్నారు, దేవునితో వేరుగా లేరు. దేవునితో ఉన్నారు కాబట్టి వాళ్ళకి జలప్రళయంలో దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడాడు. కాపాడిన కుటుంబం బయటకు వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి పొంది 9:7 అనుకుంటాను. 9:7 చూడు. 9:1 చదువమ్మా. ఆదికాండం 9:1. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును. అంటే దేవుడు ఏమన్నాడంటే మీరు ఇప్పుడు జలప్రళయంలో రక్షింపడ్డారు కాబట్టి మీరు చక్కగా కాపురం చేసుకోండి, ఈ భూమి అంతా ఉంది కదా, భూమి అంతా మీ సంతంతో నింపండి, వ్యవసాయం చేసుకోండి అని చెప్పాడు. ఆ సంతతి బాగా పెరిగిపోయింది. ఇప్పుడు సంతతి పెరిగిపోయిన తర్వాత ఏమన్నాడు, మన అందరం ఒక తండ్రి కుటుంబమే కదా, ఆ నోవహు కుటుంబమే కదా, నోవహు సంతానమే కదా. మనం ఒక ప్లాన్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు పెద్ద మైదానం ఉంది కదా, అంటే మనం ఒకే కుటుంబం ఒకే వంశం వాళ్ళం కాబట్టి ఒక పెద్ద గోపురం కట్టుకుందాం, మంచి పేరు సంపాదించుకుందామా అని ప్లాన్ చేసుకున్నాను. యాక్చువల్లీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్న. దేవుడు చెప్పింది ఒకటే. దేవుడు ఏమన్నాడంటే మీరు నాలో ఫలించాలి అంటే మీరేం చేయాలా? మీరు భూమిని విస్తరించండి అన్న సంతానంతో. కానీ వీళ్ళేమన్నారంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కంటే దేవుడితో మనకేం సంబంధం? మనందరం ఎక్కువైపోయాం కదా జనాలం. మనమే బయటకు వచ్చేసి దేవునితో కాకుండా ఒక గోపురం కట్టేసుకోండి. గోపురం కట్టుకుంటే మన నోవహు గారికి వచ్చి జలప్రళయం మళ్ళీ వచ్చింది అనుకోండి, మరి చచ్చిపోం కదా మనము. అదే ప్లాన్. అర్థమైందా? కానీ దేవుడు యాక్చువల్లీ వాళ్ళకి ఏమని చెప్పాడు ఇక్కడ? 9:8 చదవండి. 9:8 ఆదికాండం 9:8 మరియు దేవుడు అది సమాచారం. నీతో చెప్తున్నాను, మళ్ళీ నీ కొడుకులతో చెప్తున్నాను, నీ కొడుకులతో వచ్చి సంతానంతో చెప్తున్నాను. ఏమని చెప్తున్నాడు? మీతో కూడా సమస్తమైన భూజంతువులనేమి వాడులో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతో నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనం చేయడం ఇక్కడ జలప్రళయం కలగదని చెప్పేసి పలికారు. అంటే మళ్ళీ ఇతను ఏమన్నాడంటే నోవహు చెప్పాడు, నీవు బతుకున్న కాలంలో జలప్రళయం రాదు, నీ కుమారులు కాలంలో రాదు, నీ తదనంతరం నీ బిడ్డలు ఉంటారు కదా ఆ సమయంలో రాదు, నీ బిడ్డల యొక్క బిడ్డలు వస్తారు కదా ఆ బిడ్డలు వస్తారు కదా, మరి ఎప్పుడు జలపలేము రాదు అని చెప్పాడు. అంటే ఏంటి? మీరు నాకు వేరుగా ఉండకండి, నేను మీకు వేరుగా ఉండకుండా ఒక ఆశీర్వాదం ఇస్తున్నాను. ఏంటి ఆశీర్వాదం? మీరు ఫలించండి, అభివృద్ధి పొంది భూమిని నిండించండి. దేవుని ఆశీర్వాదం. జలప్రళయం రాదు అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఒక మైదానం దగ్గరికి వెళ్ళి ఒక బాబేలు గోపురం కట్టుకొని మళ్ళీ నోవహు కాలంలో వచ్చినటువంటి జలప్రళయం కూడా మళ్ళీ మనకు వస్తుందేమో అని ఆలోచించేసి ఆకాశము కంటే గోపురం కట్టుకుందాం అన్నారు. అంటే దేవుడు విరుద్ధంగా ఏం చేశారు మరి వీళ్ళు? అంటే వేరుగా ఆలోచన చేశారు. ఈరోజు మనం కూడా దేవునితో ఉన్నామని చెప్పుకోండి, వేరుగా ఆలోచన చేస్తాం. వేరుగా ఆలోచన చేసినప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే దేవుని కృపను మనం తొలగిపోతాం. ఫస్ట్ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనకు రావు.
వేరుగా ఎప్పుడైతే నువ్వు యోచన చేసావో దేవునికి నీకు దూరం పెరిగిపోతుంది అక్కడ. అందుకే యేసుప్రభు కొత్త నిబంధనలో ఏమన్నానంటే మీరు నాకు వేరుగా ఉండి ఏం చేయలేరు అసలు. అప్పుడు ఆయన ఆలోచన ఇది స్థిరపరచలేదని చెప్పి అక్కడ మనం 11వ అధ్యాయం చదివితే 9వ వచనంలో అక్కడికి వచ్చి చూడండి ఏం చేశాడు అక్కడ. 11:6 అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒకటే, వారి పని ఆరంభించున్నారు. ఇక మీద వారి చేయదలచు ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరిని తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేద్దారండి అనుకున్నాను. అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అంతటిలో వారిని చెదరగొట్టిన కనుక వారు ఆ పట్టణమును కొట్టడం మాండ్రి. సరే బాబియేలని పేరు పెట్టారు, ఎందుకంటే అక్కడ యెహోవా భూజులందరూ వారు తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి అందరూ వారిని చెదరగొట్టేసి అంటే భాషలేండి మా ఇప్పుడు కర్ణాటక తమిళ్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, అంటే రకరకాల భాషలు వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్గా డివైడ్ అయిపోయి వెళ్ళిపోయింది. దేవునికి వేరుగా ఆలోచించేయడం వల్ల వీళ్ళ ఆలోచన తారుమారు చేస్తారు. క్రైస్తవుడు దేవుని ఆలోచనతో బతకాలి, దైవికమైన చింతనతో బతకాలి. దేవుడితో ఉంటే నాకు ఏం దొరుకుతాయి అని ఆశతో ఎదురు చూడాలి, ఆసక్తితో కనిపెట్టుకుని ఉండాలి తప్ప నువ్వు వేరైపోయిన ఏదో పాటుపడేస్తానంటే నువ్వేం చేయలేవు, నీ వల్ల ఏమీ కాదు. అక్కడ అదే అంటున్నాడు, మరి మనం చదువుకున్నట్టు ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడో నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు. కాబట్టి దేవుని వేరుగా ఉండి ఏం చేయలేవు, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించిన వేరు చేయలేవు, దైవానికి వ్యతిరేకంగా ఆలోచించిన ప్రతి పని కూడా ఫెయిల్ అయిపోతుంది భూమి మీద. నువ్వు ట్రై చేయండి కావాలంటే, మీరు క్రీస్తు సభ్యులయ్యారు కదా, మీరు దేవుని విరుద్ధంగా ఏదైనా ఆలోచన చేస్తారండి, ప్రతి ఆలోచన అది పోతుంటుంది, అది స్థిరం అవుతుంది నీ జీవితం. దేవునికి క్రీస్తుకి వేరుగా ఉన్నవేమీ చేయలేదు. ఒక మాట చెప్పాలంటే బ్రతుకు ఒక బట్ట కట్టి బతికే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళ ఆలోచన ఏంటంటే నోవాతో చేసే జలప్రలయం వచ్చింది కాబట్టి మనకు కూడా వచ్చేది, మనం కొట్టుకోదు అనుకుంటున్నాను. దేవుడు చేసిన నిబంధన అంటే దేవుడిచ్చిన మాట వాక్యం కూడా మర్చిపోయారు. మన వాళ్ళు కూడా ఈరోజు అప్పుడప్పుడు వాక్యం మర్చిపోయి కొంచెం తొందరపాటు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల తద్వారా చాలా మైనస్. దేవునికి విరుద్ధంగా మనం ఏం ఆలోచన చేయలేము. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7 చెప్తారు మాట. కాబట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో మనం ముందుకు కొనసాగాలి తప్ప మన భౌతికమైన ఆలోచన ముందుకెళ్తే ఏమీ సక్సెస్ అయ్యే పరిస్థితి ఉండదు. చూడండి 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7 ఆ నీళ్ల వలన చదవండి, అప్పుడు లోకము నీటి వరదలో మునిగి నశించను, అయిపోయింది అది. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిలను తీర్పును నాశనము జరుగు దినమున అగ్ని కొరకు నిలువ చేయబడింది, అదే వాక్యం పతనం చేయబడింది. ఇప్పుడు అగ్నితో ఉంచాడట. అప్పుడు ఆ కాలంలో దేంతో ముంచేశాడు? వరదతో. ఇప్పుడు దేంతో ముంచేస్తాడు? అగ్నితో. అగ్ని అంటే ఏంటనుకుంటున్నారు? అగ్ని బాప్తిస్మం అంటున్నారు కదా. అగ్ని బాప్తిస్మం అంటే ఏంటనుకుంటున్నారు? మత్స్యాకుడికి అగ్ని బాప్తిస్మం అనేసరికి ఏమన్నాడు తెలిసిన? రా అగ్ని రా అగ్ని రా అంటున్నారు. వస్తుంది. అగ్ని బాప్తిస్మం అంటే అర్థం తెలుసా? నరకం. ఒకరోజు ఆ పాఠం చెప్తా 7 బాప్తిసాల గురించి.
అగ్ని బాప్తిస్మం అంటే ఏమనుకున్నారంటే మత్స్యగారు దిగిరా అగ్ని దిగిరా నన్ను మండించు అంటారు కదా. పాపలకి అర్థం కావట్లేదు. అగ్ని బాప్తిస్మం అంటే ఏదో నరకం అది. యోహాన్ అన్నాడు ఆయన చేతిలో ఉన్నది, ఆయన పొట్టిన కాల్చివేయను అన్నాడు కదా. ఎదుర్కొంటారు అది. అగ్ని బాప్తిస్మం అంటే అగ్ని ఆడదో పురుగు చావదని అది బాప్తిస్మం. అది తెలియక మండించు రా పరిశుద్ధాత్మ మండించు అగ్నితో కాలుస్తాడు. ఇక్కడ చెప్తాడు చూడండి ఏమంటున్నాడు, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించాను. అయితే ఇప్పుడున్న ఆకాశంలో భూమి భక్తిహీన తీర్పు నాశనం జరుగు దినమున అగ్ని కొరకు నిలువ చేయబడినదే అన్నాడు. అగ్ని చేత నేను నిలువ చేసి ఉంచాడు. అదే వాక్యంలో భద్రం చేయబడినదే అన్నాడు. ఇంకొందే వాక్యం దగ్గర రానంత వరకు అది నేను చేయదు. ఎప్పుడైతే వాక్యం దగ్గర రావో అది దహిస్తుందని చెప్తాను. అంటే అదే ప్రభు రెండో రాకల్లో పంచిపోతారు కాలిపోతాయి అన్నమాట. అక్కడక్కడ తుఫాన్లు వస్తాయి అన్నాడు. ప్రపంచం మొత్తం జలప్రలయం రాదు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి జలప్రలయం వచ్చే అవకాశం లేదు. చాలామంది చెప్తున్నారు మనం ఎవరో అన్నారు 2017లో జలప్రలయం వచ్చేంత అంత ఉత్తుదే, అవి ఏం రావు. నేను నవ్వుకుంటుంటాను అటువన్నీ వచ్చినప్పుడు. కాబట్టి దేవునికి క్రీస్తుకి మనం ఏదో ఆలోచించినా సక్సెస్ అవ్వదు. ఏదైనా కొంతమంది స్ట్రైట్గా చెప్తుంటారు, అలాగే అవ్వదా మన సొంతం ఆలోచించాలి. కోపం వస్తుంది ఆ మాటలు బట్టి. నేను అది మాట్లాడుతున్నానంటే దీన్ని కోడి చేసుకుని మాట్లాడుతున్నా. నీకు అప్పుడు ఎలా ఉంటుంది, అదేంటిది మొక్క మీద కనేస్తారు ఏంటి అవదానం. నిజమే, ఇందులో లేదు. అలాగా నువ్వు వేరుగా ఆలోచన చేసినప్పుడు అది సక్సెస్ అవ్వదు. మీకు అర్థమైందా? మళ్ళీ చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడంటే మన సామర్థ్యం చాలదు అంటాడు, మన సమర్థన కోమ అంటాడు పౌలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థనము కాదు, మా వల్ల కాదు. మా సామర్థ్యము దేవుని వలనే కలిగి. నువ్వు ఏదైనా చెయ్యాలన్నా, ఏదైనా నీ జీవితం నెరవేర్చుకోవాలన్నా, నువ్వు ఏదైనా ఆశించి ఇది దొరకాలన్నా సరే దేవుడే నీకు ఇవ్వాలి తప్ప నీ అంతటి నువ్వు ఏది ఆలోచించినా జీవితంలో ప్రతిదీ ఫెయిల్ అవుతుంది. దేవుడు కట్టిన గృహంలో నువ్వు ఉండాలి. నేను బయటకు వచ్చి నేను ఒక దేవుడి గృహం కడతానో ఫెయిల్ అయిపోయి. సంఘం దేవుంది, సంఘమ కట్టాలన్న ఆలోచన దేవుంది, ఆ సంఘము క్రీస్తు ద్వారా కట్టాలన్న ఆలోచన దేవుంది. ఇప్పుడు మనుషులు ఏం చేశారు, మేము దేవుడికి వేరయ్యి ఒక మందిరం కట్టుకుంటామని అన్నారు. ఎన్ని మందిలో కడుతున్నారు ఇప్పుడు దేవుడికి విరుద్ధంగా? అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, ప్రభువా ప్రభువుని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించగా నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే అన్నాడు. అంటే దేవుని చిత్తం ఏంటో తెలియకుండా నువ్వు బయటికి వెళ్ళి దేవుడి గృహం కడితే అది వ్యర్థమే అన్నాడు కదా. నువ్వు వేరే కడుతున్నావు అన్నాడు, అవునా కదా? కీర్తన గ్రంథం 127 అధ్యాయం 1వ వచనంలో, కీర్తన గ్రంథం 127 అధ్యాయం 1వ వచనంలో యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము 127లో యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు. అలాగే యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాన్ని కావలి వారు మేలుకొనుట వ్యర్థమే. ఈరోజు లోకంలో మేము దేవుని మందిరం కడుతున్నాం అంటున్నారు. దేవుని మందిరం ఎవడు కట్టగలడు? ఆయన జీవము గల దేవుని ఆలయంలో ఉంటాడు రా బాబు అంటుంటే మేము దేవుడికి మందిరం కట్టేస్తాం అంటున్నారు. ఈరోజు ప్రపంచంలో ఎన్నో 10,000, 12,000, 15 లక్షలు ఎన్నో ఉన్నాయి, నాకు తెలియదు పెద్దగా.
10,000 డినామినేషన్ ఉన్నాయి రామాలయంలో. అవన్నీ ఏమన్నాడు? దేవుని మందిరాలే అన్న. దేవుని మందిరాలు అవుతాయి. దేవుడు ఒక మందిరం కట్టాడు. ఆ మందిరంలో నిన్ను నన్ను ఉంచాడు. ఆ మందిరంలో ఏకమై ఉన్నాం. ఆయన సంరక్షణ ఉన్నది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి యోహాను సువార్త 15:5 ఏమంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవడి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయు. కాబట్టి దేవునికి వేరుగా ఉండి నేను అప్పుడప్పుడు దేవుని కోరుకుంటే కొన్ని ఆలోచన చేస్తున్నాను. అప్పుడు ఏమవుతామంటే బలహీనం అయిపోతాం. ఒకటి దేవుడు ఒకటి కింద వెళ్ళిపోతాం. 3 దేవుడు వచ్చి ఆశలు కోరు. ఎన్నో అప్పుడు మనకి ఏ సక్సెస్ రాదు. సక్సెస్ రాదు సరికదా, ఆత్మీయంగా ఆర్థిక 2 నష్టాలు కలుగుతుంటాయి. మన స్థానిక సంఘటన చూడండి, ఎంతోమంది సహోదరులు వాళ్ళు ఏం చేశారంటే దేవునితో అంటుకట్టు ఉండకుండా, క్రీస్తుతో అంటుకట్టు ఉండకుండా ఏం చేశారంటే, మేము బయటికి వెళ్ళిపోతున్నాం, మాకంటూ ప్రపంచం ఉంది, ఆ ప్రపంచంలో బతికేస్తాక దేవుడికి పేరు మాత్రం చెప్పుకుంటామని ఉన్నారు కదా. ఎంతోమంది మనం రోజు ప్రార్థన చేస్తున్నాము, వ్యక్తిగత ప్రార్థన పెట్టుకుంటున్నాం, గృహ ప్రార్థన పెట్టుకుంటున్నాం, ఇలా హోల్డెడ్ ప్రేయర్లు పెట్టుకుంటున్నాం. ఇలా వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము వేరుగా ఉన్నప్పుడు కూడా మా దేవుడు మమ్మల్ని దీవిస్తాం, క్షమించనుకోండి. ఎలా దేవుడు క్షమిస్తాడు, దీవిస్తాడు? అవకాశం ఉంటే మనమే వెళ్తాం. కానీ మనకు తెలుసు మనం దేవుడికి వేరుగా ఉండి ఏమీ చేయలేము. దేవుడికి వేరుగా ఏ వ్యక్తి అయితే బతకాలని యోచిస్తాడో సమాజంలో అవమానం పొందుతాడు, అపహరణ పొందుతాడు, ఐక్యంగా చిత్రీకరించబడతాడు, ఆత్మీయంగా పతనం అయిపోతాడు, ఆర్థికంగా పతనం అయిపోతాడు. అపోస్తులు చూడండి, క్రీస్తుతో సావాసం కలిగి వేరుగా లేదు. ఇది అపోస్తుల బోధ మనకి ఎలా వచ్చింది? వాళ్ళు వేరుగా నేను చేయలేదు, క్రీస్తుతో ఉన్నారు. మరణం వరకు క్రీస్తు యొద్ద విధేయతగా ఉన్నారు తండ్రి దేవునికి, ప్రభుకి. కాబట్టి ఇది అపోస్తులు రాసే గ్రంథం మన చేతి వరకు వచ్చింది అంటే వాళ్ళు వేరుకుంటూ చేయలేదు. కాబట్టి మనము కూడా వేరుగా ఉండేమి చేయలేము. వేరుగా నేను ఉండి ఏదైనా చేయాలని ఆలోచన ఉంటే తక్షణమే ఈ క్షణమే మీరు మార్చుకోవాలి. ఒకవేళ అలాంటి ఆలోచించాలంటే మనం జీవితంలో ఎప్పుడు సక్సెస్. క్రీస్తుతో ఉంటేనే మనం ఏదైనా పాట మాత్రం పాడుతున్నాం, ఏదైనా చేయగలరు అని పాట పాడతాం. కానీ నమ్మికమైన విషయంలో విశ్వాసం వచ్చేసరికి మాత్రం అవిశ్వాసంలో మీ అందరికీ ఉంది.